అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి సీనన్న. వినాయకుడు ప్రతిష్టాపనలో భాగంగా బడంగ్పేట్ గ్రామంలో భాగంగా బడంగ్పేట్ బడా గణేష్ శ్రీ వీరాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించినటువంటి మహా వినాయకుడిని మీరు విజువల్స్లో చూడొచ్చు. సో ఏది ఏమైనా కూడా ఏటా ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. మరి లోపలికి వెళ్ళి పూజలు ఏ విధంగా ఉన్నాయి, మరి భక్తులు మరి ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బడంగ్పేట్ బడా వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి మరి భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. అమ్మ నమస్తే. నమస్తే. పేరమ్మా? రాధమ్మ. రాధమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. ఎంత మంది పిల్లలు? 2 కొడుకులు. ఎలా ఉన్నారు పిల్లలందరూ? బాగున్నారు. పెళ్లిళ్ళు అయిపోయినాయి. 2 కొడుకులు 2 కోడళ్ళు. ఒక కొడుకు కోడలు ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆస్ట్రేలియా? ఒక కొడుకు కోడలు మా దగ్గర ఉన్నారు. చెప్పాలి, మన బడంగ్పేట్ గణేష్ దర్శనం చేసుకున్నారు, అది ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. మేము ఊళ్ళో చేసినాము, ఇక్కడ చేసినాము, 4 వినాయకులను నిమజ్జనం చేసినాము, లడ్డు పాట పాడినాము, కలశం పాట పాడినాము. 11,000 ఊళ్ళో కాబట్టి 11,000 తీసుకొస్తుంది. సెట్ బానే ఉంది అయ్యా. దేవునికి అయ్యా ఒక మనవడు ఒక మనవరాలు రావాలని మొక్కిన. మనవరాలు రావాలని అంతే, మాకు అంతే. ఇక్కడ ఉన్నారు బ్రదర్. నమస్తే. నమస్తే. పేరు? ప్రవీణ్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఉప్పుగూడ నుంచి. ఏం చేస్తుంటావు బ్రదర్? నేను నిమ్స్ లో వర్క్ చేస్తాను. నిమ్స్ లో ఎలా జరుగుతుంది మీ జాబ్? బాగుంది. సో మొదటిసారి వచ్చిరా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి? ఫస్ట్ టైం వస్తుంది. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇక్కడ బాగుంది. మేడం నమస్తే. చెప్పండి. మీ పేరు? శివదీప. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నాదర్గుల్ నుంచి. ఎలా అనిపిస్తుంది వినాయకుని దర్శనం? చూడ్డానికే వచ్చాం కదా. చూడ్డానికే వచ్చారు. ఎలా అనిపిస్తుంది సెట్? చాలా బాగుంటది. ఇదే మొదటిసారి వచ్చారా? రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడ. ఏమని మొక్కిరు దేవునికి? చెప్పరు కదా ఏం మొక్కినాం. కోరికలు అనేది చెప్పలేము అంతే. సో ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ప్రభుత్వం గురించి మాట్లాడలేము కానీ దేవుని గురించి మాట్లాడవచ్చు. ఆయన ఫస్ట్ కాబట్టి ఆయనకి మొక్కాలి అని, ఆయన ఏదనుకుంటే అది జరగాలి. బాలాపూర్ వెళ్ళిరా? అక్కడ నుంచి వస్తారు. రైట్. సో ఏది ఏమైనా బాలాపూర్ వినాయకుని చూసుకొని అనంతరం రెండో ప్లేస్ అంటే బడంగ్పేట్ వినాయకుని దర్శనం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో మనతో పాటు కొందరు భక్తులు. మేడం నమస్తే. प्रतिभा। कहाँ से आए हो? हमें कर्नाटक से। कर्नाटक से? हाँ, इधर ही रहते हैं। इधर ही रहते? कहाँ रहते हैं आप? इधर अंदर बड़ंगपेट में रहते हैं। कैसा लग रहा है गणेश का दर्शन किया? अच्छा हुआ, बहुत अच्छा लग रहा है. बहुत अच्छा लग रहा है। రైట్. మరి కర్ణాటక నుంచి వచ్చినటువంటి మరి మనతో పాటు మీర్పేట్ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసు వారు. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు? అరుణ. మేడం చెప్పాలి, మరి ఎలా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? ఏ విధంగా మంది భక్తుల రద్దీ? ఇప్పుడు వచ్చే భక్తులు అందరూ వారి సౌకర్యం కోసం అందరూ లైన్లో రావడం అని కానీ, వారికి ప్రసాదాల ఏర్పాటు మరియు ట్రాఫిక్ కంట్రోల్ చేయటము, ఈ నిబంధనలన్నీ పాటిస్తూ భక్తులు సౌకర్యంగా ఉండాలని ప్రతిదీ వాళ్ళకి అవసరమైన మంచినీటి సౌకర్యం అన్నీ ఇచ్చి, రాత్రి భక్తులకి ఇది లేకుండా రాత్రి 12 గంటల వరకు అందరూ వచ్చి వాళ్ళ ఉద్యోగాలు పూర్తి చేసుకొని వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడానికి రాత్రి 12 గంటల వరకు దర్శనార్థం ఉంటుంది. మీ పోలీసు వారి తరఫు నుంచి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఏం సూచన తెలియజేస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ మంది ఏంటంటే ఫోన్ దొంగతనాలు, ఈ బండ్లు దొంగతనాలు ఇవి జరగకుండా వాళ్ళ నగలు పర్సులు ఇవి సేఫ్టీగా ఉంచుకోవాలని వాళ్ళ సూచనలు ఇస్తాం. మళ్ళీ మన దర్శనార్థం గుడికి కూడా అవసరమైన నియమాలు అవి చేయడానికి ఫాలో చేయడానికి వాళ్ళకి సూచనలు ఇచ్చి ప్రయత్నిస్తాం. సో సూపర్ మేడం. ఏదేమైనా మేడం నమస్తే. నమస్తే. పేరు? నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాం. ఎక్కడ చేస్తున్నారు మేడం? ఏపీఎస్. ఎలా నడుస్తుంది మీ జాబ్? మంచిగా నడుస్తుంది. సో ఈ రోజు ఇక్కడ మీ డ్యూటీయా లేక దర్శనానికి? మా డ్యూటీ. ఎప్పటి నుంచి ఎక్కడి వరకు మీ డ్యూటీ? అంటే ఈవినింగ్ 4 నుంచి 12:30, రాత్రి 12:30 అవుతుంది. 12:30 వరకు. 12:30. మహిళ అయి ఉండి కూడా రాత్రి 10:30 వరకు జాబ్ చేస్తున్నారు. చెయ్యాలి కదా. 12:30 1 అవుతుంది. ఎంతమంది భక్తులు రావడం జరుగుతుంది మేడం రోజు ఇక్కడికి? చాలా మంది వస్తున్నారు. 1 అయినా కానీ ఇంకొస్తూనే ఉన్నారు. 1 అయినా కూడా వస్తూనే ఉన్నారు. ఇంకా మేమే 1 o'clock బంద్ చేసి ఇస్తున్నాము షటర్. అది మూసేసి లైట్లు బంద్ చేస్తే ఇంకప్పుడు రోజు అదే అవుతుంది. మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతం అనిపిస్తుంది. ఇక జనాల కోసం మనం చేయాలి కదా, స్వామి వారికి చేస్తున్నాము. ఇంకా ఒక మహిళగా పోలీస్ కొలువులో భాగంగా కార్యాచరణ నిర్వహిస్తున్నారు కదా, మరి ఇప్పుడున్నటువంటి నెక్స్ట్ జనరేషన్ కి ఏం చెప్తారు మహిళలకు అందరికి?
ఏం చెప్తాము, మహిళలందరూ మంచిగా ఉండాలి, అందరూ సామరస్యంగా ఉండాలి, అందరూ దర్శనార్థం వచ్చిన వాళ్ళకి కూడా మంచిగా క్యూ లైన్ పాటించాలి అని చెప్తున్నాము. ఇంకా అంటే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడున్నటువంటి మహిళల్లో భాగంగా ఇంటి దగ్గర ఉండి చాలా మంది కూడా అంటే ఇంట్లో పని చేసుకొని అత్తమామ కొండు పెట్టడానికనే ఇబ్బంది పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సందేశం? అదే వాళ్ళకి ఏం చెప్తున్నామంటే వాళ్ళు కూడా రేపు పొద్దున వాళ్ళు కూడా అత్తలు అవుతారు, వాళ్ళకు కూడా కొడుకులు ఉన్నారు కనుక అత్తమామని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మంచిగా వండి పెట్టాలి. ఇప్పుడు మేము కూడా మా అత్తమామలకి మేము కూడా వండి పెట్టే డ్యూటీలు చేస్తున్నాము. కానీ అత్తమామలు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లు అంటే ఎట్లా అంటే అత్తమామలు ఉండొద్దు, ఓన్లీ భార్య భర్తలం ఉండాలి, పిల్లలం ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు కంటేనే మనకు భర్త వచ్చిండు, వాళ్ళు కంటేనే మనకి రేపొద్దున ఏదైనా వాళ్ళ ఆస్తు సంపాదించినా ఏవి సంపాదించినా మన కోసమే చేసిర్రు. మన పిల్లల్ని మనం ఎట్లా చూస్తున్నామో అత్తమామలు కూడా మన భర్తను అట్నే చూసి ఉంటారు కదా. అందుకని అత్తమామలను మంచిగా చూసుకోవాలి, మన తల్లిదండ్రులు లాగానే అత్తమామలను చూసుకోవాలి అనేది నేను చెప్తాను. సూపర్ మేడం, మంచి సందేశం ఇచ్చారు మేడం. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు భారతి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాం. ఎలా అనిపిస్తుంది వినాయకుని దర్శనం? చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకు ముందుకు ఎప్పుడన్నా వచ్చారా? అంతకుముందు నేను సైబర్ క్రైమ్ లో ఎల్బీ నగర్ లో చేస్తాను. మీరు కూడా పోలీసే? ఓ అమ్మో, మళ్ళీ సివిల్ ఉంటే ఎవరో భక్తురాలు అనుకున్న పోలీస్ మేడం అన్నట్టు ఇంకా రెండు ముచ్చట్లు చెప్పాలి మేడం. ఎప్పుడు మీకు ఈ ఉద్యోగ అవకాశం రావడం జరిగింది? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము ఎక్స్ సర్వీస్ మెన్, సిఆర్పిఎఫ్ లో 22 years చేసి వచ్చాము. తర్వాత ఎస్పీఓగా మాకు సివిల్ పోలీస్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. దాని ప్రకారం మేము చేసుకుంటున్నాం. మరి ఏమని మొక్కిరు మేడం దేవుడిని? అంతా మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి అంతే. మేడం నమస్తే. నమస్తే. పేరు? నా పేరు కళ్యాణి. కళ్యాణి, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. చెప్పాలి మరి వినాయక ప్రతిష్టోత్సవంలో భాగంగా నిత్యం స్వామివారి సేవలు అంటూ జాబ్ చేస్తారు కదా, అసలు ఎలా అనిపిస్తుంది ఇక్కడ జాబ్ రావడం, ఇక్కడ చేయడం అనేది? నేను మీర్పేట్ PS లో గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మేము బడంపేట పెద్ద గణేశుని దగ్గర గత 4 years నుంచి కంటిన్యూ చేస్తున్నాము. మాకు మంచిగానే ఉంటుంది ఇక్కడ, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, చేయాలనే ఉత్సాహం ఉంటుంది, మంచిగా చేయాలనేది ఇంకా చేయాలనేది తపన ఉంటుంది. కానీ ఎన్నడూ మేము అన్ఈజీగా ఫీల్ కాలేదు పెద్ద గణేశుని కాడ. ఎందుకంటే మాకు ఇక్కడ చేస్తుంటే ఇంకా బలం వస్తుంటుంది, ఎటువంటిది నీరసం అట్లాంటిది ఏం అనిపించదు. భక్తులు కూడా మంచిగానే ఉంటారు, వస్తుంటారు పోతుంటారు, వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మా తరఫున కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము అందరితోటి మంచిగా ఉంటాము, వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏదున్నా కూడా లేడీస్ అట్లా వాళ్ళని చూసుకుంటాం. మేము కూడా ఇబ్బంది ఏం ఫీల్ కాము, మంచిగానే ఉంటుంది. వినాయకుని ప్రతిష్ఠించినప్పుడు చాలా బాగుంటుంది. నిమగ్నోత్సవంలో భాగంగా చాలా మంది యువత వినాయకుని బండ్లో పెట్టిన తర్వాతనే కొంచెం మధ్య కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అట్లాంటివి ఏం చేయొద్దు, ఎందుకంటే మనం 9 రోజులు 11 రోజులు మంచిగా నిష్టగా పూజించి లాస్ట్ రోజు అట్లా చేస్తే నా ఉద్దేశం ఏంటంటే భగవంతుడు ఏమన్నా వాళ్ళకి ఎటువంటిది ఏదన్నా చేస్తాడేమో అనేది నా ఉద్దేశం, నా పర్సనల్, అది వాళ్ళ ఇష్టం తర్వాత. కానీ అట్లా చేయొద్దు అనేది నా ఒపీనియన్. DSK న్యూస్ ఛానల్ చూస్తున్నాడు ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు, నీ ఛానల్ మంచిగా చూడమని చెప్తున్నా. మీరు అప్డేట్ ఇస్తుంటారు, అన్ని ప్రతి ఒక్కటి అప్డేట్ ఉంటుంది మీ దగ్గర, ఏది జరిగినా కూడా అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదైనా కూడా అప్డేట్ మాత్రం మీ ఛానల్ నుంచి నేను చూస్తుంటా కాబట్టి చెప్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటారు DSK న్యూస్ చేయాలి. మనతో పాటు మరి భక్తుడు ఉన్నాడు. మరి బ్రదర్ నమస్తే. నమస్తే. మీ పేరు? యశ్వంత్ కుమార్. యశ్వంత్, ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నా. మరి ఈ వినాయకుని దర్శనం చేసుకోవడానికి మొదటిసారి వచ్చినా, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చినా? ఇంతకుముందు ఛాన్స్ సార్లు ఇంకా ఈసారి మంచిగా చేసారు, మంచిగా అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది వినాయకుని సెట్ చూస్తే? సూపర్ ఉంది. యాదగిరిగుట్ట కదా, యాదగిరిగుట్ట సూపర్ అనిపిస్తుంది ఈసారి. మరి ఏం చెప్తాం మరి ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకి? అందరు మంచిగా రావాలి, మంచిగా దర్శనం చేసుకోవాలి, మంచిగా ఉండాలి, ఎటువంటి కొట్లాటలు చేసుకోకుండా నిమ్మలంగా చేసేసుకోవాలి. మరి DSK న్యూస్ ఛానల్ తరఫు నుంచి ఛానల్ చూసిన ప్రేక్షక దేవుళ్ళకి ఏం చెప్తాం నా గురించి? మరి DSK ఛానల్, మా సీనన్న ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మా అన్నని అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మేము ఎట్లా మా అన్నని సపోర్ట్ చేస్తాం, మీరు ఇట్లా చేస్తే ఇంకా మాకు సంతోషం. మనతో పాటు నిత్యం స్వామివారి సేవలో తరిస్తూ మరి సాయంత్రం వేళలో తనకున్నటువంటి బిజీలో భాగంగా అయినా కూడా ఇక్కడికి వచ్చేసి నిత్యం భజన చేసేటువంటి యువ సింగర్ మనతో పాటు. సోదర నమస్తే. నమస్తే. పేరు? నా పేరు శ్రీకాంత్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. అమ్మ నేను అందరు బాగురా? అందరు బాగున్నారు. ఏం చేస్తుంటావు శ్రీకాంత్? నేను వ్యాపారం చేస్తుంటాను, అది మటన్ షాప్ ఉంది, రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాను.
ఇంకా అప్పుడప్పుడు మన అయ్యప్ప స్వామి పూజల్లో ప్రతిరోజు ఇప్పుడు అయ్యప్ప స్వామి భజనలో పాల్గొంటాను. భజనల్లో పాల్గొంటావు? భజన ట్రూప్ కూడా ఉందన్న. భజన ట్రూప్ కూడా ఉంది. అసలు భజనలో పాల్గొనాలి, పాటలు పాడాలని ఎందుకు అనిపించింది? అంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ గారు కూడా వారు పాటలు పాడేవాళ్ళు. అలాగే మా ఫాదర్ పేరు బాలకృష్ణ, నాన్న వాళ్ళ ఫ్రెండ్ సంజీవ్ రాజ్ మామ అని పిలుస్తుంటాము. సంజయ్ రాజ్ మామ గారు ఇంకా మా నాన్నగారు వాళ్ళ ఆదర్శంతో నేను భజన పాటలో పాల్గొనడం, అలా నాకు కూడా భజనలు అయ్యప్ప పూజలు చేసి ఒక ఆసక్తి కలిగేది. చదువుతో పాటు పాటలు కూడా నేర్చుకోవడం వల్ల, భజనలు కూడా నేర్చుకోవడం వలన బ్రతకడానికి అవకాశం ఉందంటావు? ఉందన్న. అంటే నేను బ్రతకడానికి అని ఇది ఒక అది సోర్స్ అనుకోలేదు, భక్తితో చేస్తాను. భక్తితోటి ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడినావు? రాసి పాడినటువంటి ఉన్నాయా? పాడినా. నేను ఒక్క పాట మా డిఎస్కే ప్రేక్షక దేవుళ్ళ కోసం నేను మా ఫాదర్ గారు రాశారు ఒకటి, బడంగపేట్ మన గ్రామం మీద సంబంధించి ఒక పాట రాశారు. మంచి ముత్యాలపేట మన ఊరు బడంగపేట, మంచి ముత్యాలపేట మన ఊరు బడంగపేట, రాజులు కట్టిన కోట రతనాల మన పేట, రాజులు కట్టిన కోట రతనాల మన పేట. సో సూపర్. మంచి ముత్యాల తోట మా ఊరు బడంగపేట. వా, చాలా బాగుంది. మంచి ముత్యాల తోట మా ఊరు బడంగపేట, రాజులు కట్టిన కోట రతనాల బడంగపేట. వా, ఏది ఏమైనా వాక్యం అయితే చాలా బాగుంది. మరి ఏంది ఈరోజు స్పెషల్గా రెడీ అయినా? స్పెషల్ ఏముంది ఈరోజు? ఈరోజు నా పుట్టినరోజు అన్న. ఆహా, పుట్టినరోజు. సో రైట్, నా తరపు నుంచి ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రీకాంత్కు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆ వినాయకుడి ఆశీర్వాదాలతోటి భాగంగా మరి అమ్మా నాన్నల ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు సోదరా. సో మనతో పాటు మరో యువ భక్తుడు మనతో పాటు. నమస్తే సోదరా. నమస్తే అన్న. పేరు? రాకేష్. ఏం చేస్తుంటావు బ్రదర్? బడంగపేట మున్సిపల్లో చేస్తా. మున్సిపల్ కార్పొరేషన్ నడుస్తుంది కొలువు బాగానే ఉంది. చెప్పాలి, మీ బడంగపేటలో ఇంత పెద్ద వినాయకుడిని ఏర్పాటు చేసిర్రు, మరి ఎలా అనిపిస్తుంది నీకు? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఏడు ఇంత పెద్ద విగ్రహాన్ని పెడతాము. చాలా దూరం నుంచి కోయడ, హైదరాబాద్, సైదాబాద్, దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లి, అలా చాలా 2 గంటల వరకు ప్రతిరోజు చాలా మంది వస్తారు అన్న. ఓల్డ్ సిటీ నుంచి చాలా దూరంకి వెళ్ళి వచ్చి చూసి చాలా సంతోషంగా వెళ్తారు చాలా మంది పబ్లిక్. అదంతా చూసి మా వీరాంజనేయ భక్త స్వామి ఎంతో సంతోషంగా ఉంటాం. వాళ్ళకి ఇంకా కావాల్సిన ఫెసిలిటీ ఇంకేదైనా చూడాలని ఆలోచిస్తుంటాం. ముఖ్యంగా మీ బడంగపేట వినాయకుడు తీసేటి రోజు మరి కళాకారులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారంటే ఇది ఎంతవరకు నిజం? ఇది 100% నిజం. దాదాపు 600 మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తుంది మా వీరాంజనేయ భక్త సమాజం. ఎంతో మంది అనంతపూర్ నుంచి, ఆంధ్ర నుంచి మరి ఎంతో మంది వాళ్ళకు అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఏ రోజు తీస్తున్నారు మరి వినాయకుడు? శనివారం రోజు. అంటే ఏ సమయం స్టార్ట్ అవుతుంది? 6 గంటలకు బండిలో ఉంటుంది వినాయకుడు. పొద్దున 6 గంటలకు హోమం చేసుకొని ఇక్కడ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం. మార్నింగ్ 9 వరకు మళ్ళీ ఇక్కడికి వస్తాం లడ్డు ఆరాజ్కి. గత సంవత్సరం ఎవరు తీసుకున్నారు ఈ లడ్డు? గౌరవ్ సురేష్ అని ఇక మా బడంగపేట వాసేవుడే 10 లక్షల చిల్లరకు తీసుకున్నాడు. మరి ఈ సంవత్సరం ఎవరు తీసుకోవడానికి ఆస్కారం ఉందంటారు? చాలా మంది ఈ లడ్డు ప్రాముఖ్యత కూడా ఉంటుంది మా బడంగపేటలో. చాలా మంది తీసుకుందామని ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు ఆసక్తితో. ఈసారి ఇంకా దానికంటే ఎక్కువ పోతుందని మేము భావిస్తున్నాం మా సభ్యులమంతా. రైట్, మనతో పాటు భక్తుడు అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? శేఖర్. ఎట్లున్నావు? బాగున్నాను. చెప్పాలి, ఎలా అనిపిస్తుంది మీ బడంగపేటలో ఇంత పెద్ద వినాయకుడు ప్రతిష్ఠించారు కదా? చాలా సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ఘనంగా జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా జరపడం చాలా ఆనందంగా ఉంది. మరి గత సంవత్సరం మీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి లడ్డు తీసుకోవడం సమాచారం. అతని పేరు ఏం పేరు? బ్రదర్ గౌరవ్ సురేష్. మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఆయన కూడా చాలా ఆర్థిక పరంగా కూడా బాగా సెట్ ఎదిగిందంటావు? సెట్ అయ్యింది. దానికి చాలా సంతోషంగా ఉంది. రైట్, ఏదేమైనా గత సంవత్సరం మా సోదరుడు గౌరవ్ సురేష్ యొక్క లడ్డుని కైసం చేసుకోవడం జరిగింది. ఏదేమైనా స్వామివారి ఆశీర్వాదాలు ఉన్నప్పుడు మరి అలాంటి ప్రసాదాలు మన ఇంటికి రావడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా తీసుకునే అవకాశం ఎక్కువ ఉందని చెప్పేసి తన మాటల్లో తెలియజేయడం జరిగింది.
రైట్, మనతో పాటు మరో భక్తురాలు. మేడం నమస్తే. నమస్తే మీ అండి. పేరు? మమత. ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? పాప బాబు. బాగున్నారా? చెప్పాలి, మరి మీ ఊర్లో ఇంత పెద్ద వినాయకుని ఏర్పాటు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకు ఈ నవరాత్రులు ఈ రోజులలో మాకైతే ఒక పండుగ అన్నాడు బడంపేట మొత్తము. మేము ఎంత మంచి అంటే అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఈ వినాయకుని దగ్గర మనం ఏమని మొక్కుకుంటామో అది మన నెక్స్ట్ ఇయర్ వరకు నెరవేరుతుంది. అవునండి. మహిమగల దేవుడు అంటే మహిమగల దేవుడు. గత సంవత్సరం మీ కులానికి సంబంధించి కావచ్చు, మీ పార్టీకి సంబంధించి కావచ్చు, మీ ఇంటికి సంబంధించి కావచ్చు లడ్డు వచ్చిందని తెలిసింది, నిజమేనా? అవునండి. మా వాళ్ళు వేసుకున్నాం. మా బావగారు. మీ బావగారు. మరి ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నాము. మా వాళ్ళకి మంచిగా అనిపించింది, మా అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. మా అందరు కూడా మంచిగా అనిపించింది. రైట్, మనతో పాటు చిన్నాలు. నమస్తే. నమస్తే. పేరు? యశస్వి. యశస్వి, ఎట్లున్నావు? బాగున్నా. ఏం చదువుతున్నావు యశస్వి? 8th క్లాస్. ఎట్లా చదువుతున్నావు? చాలా బాగా. చదువుకొని ఏమైదాం అనుకుంటున్నావు? డాక్టర్, ఇంజనీర్. ఏ స్కూల్లో చదువుతున్నావు? బచ్పన్ స్కూల్. బచ్పన్ స్కూల్. స్కూల్ పేరే బచ్పనా? హెచ్పిఎస్. మీ ఊర్లో ఇంత పెద్ద గణేశుని పెట్టారు కదా, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందా? మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. చాలా గ్రాండ్ గా నిమజ్జనం వినాయకుడిని. నేను బాగా చదువుకోవాలని. బాగా చదువుకోవాలని. ఉన్నారు भैया, नमस्ते. नमस्ते। क्या नाम है आपका? लक्ष्मीकांत। कहाँ से आए हो? बालापुर। यहीं पे। क्या काम करते हो? मैं अकाउंटेंट हूँ। अकाउंटेंट। कैसा लग रहा है गणेश को देखे तो? बहुत बढ़िया लग रहा है। इतनी बड़ी बड़ी मूर्तियाँ हमारे महाराष्ट्र में वैसे नहीं होती, स्पेशली जहाँ से मैं हूँ, मुंबई, पुणे, डेफिनेटली दे आर मेंटेनिंग, बट सच काइंड ऑफ हाई लेवल ऑफ विग्रह इज नॉट देयर, टू बी वेरी ऑनेस्ट। और काफ़ी अच्छा डेकोरेटिव है, सारी चीज़ें हैं, यहाँ का माहौल काफ़ी अच्छा है और ऐसा मज़ा सेम आई एम मिसिंग अगेन मुंबई। सेम मिसिंग मुंबई डेफिनेटली, बट यस वी आर एंजॉयिंग हियर एज वेल। मूर्ति जी को सॉरी, अभी ब्लेस, अभी फिलहाल तो कुछ नहीं किया, अभी जरूर करेंगे। दर्शन के लिए अभी आए हम लोग जस्ट। मेरा नाम सपना है। कैसे हो? मस्त एकदम। लग रहा है मूर्ति के? बढ़िया एकदम, डेकोरेशन बहुत बढ़िया डेकोरेट किया गया है। आपके गांव में इतना बड़ा करेगा? मेरा गांव प्रॉपर हैदराबाद, आई एम फ्रॉम बिलोंग टू हैदराबाद ओनली। Okay. So this is not a first time, I have several times I visiting here. Yes. Yeah. How you are feeling? Good, very nice decorations. Okay, thank you. సో రైట్, చూసిరు కదా, ఏది ఏమైనా కూడా 8వ రోజులో భాగంగా మరి బడంపేటలో ఉన్నటువంటి బడా గణేష్ యొక్క మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులతోటి మరి కుల్లం ఆడుచుకోవడం జరిగింది. గిసొంటి చక్కటి వీడియోస్ కావాలంటే చూస్తూనే ఉండండి DSK D6 న్యూస్. కెమెరామ్యాన్ సాయితో, యాంకర్ మరియు జర్నలిస్ట్ బి గొంగడి సీనన్న. ఉంటామలా మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.